శ్రీ గురుభ్యో నమః. వివాహాలు స్వర్గంలోనే నిర్ణయించబడతాయా? వివాహ యోగ్యత గల విషయంగా వధూవరుల ఇరువురి జాతకాలు పరిశీలించి వారిరువురికి వివాహ యోగ్యత ఉన్నదా లేనిదా తెలుసుకోవడానికి పూర్వాచార్యులు అంటే మన ప్రాచీన ఋషులు అనేక శాస్త్ర సమ్మతమైన విషయాలను అతి విపులంగా తెలిపారు. వరునికి వధువు నక్షత్రం కనుగొనుట, వధువు రాశి నుండి కనుగొనుట, అదేవిధంగా స్త్రీ పురుషుల యొక్క జాతకాలను పరిశీలించి భర్త భార్య యొక్క జన్మరాశి మరియు జన్మ నక్షత్రం కనుగొనుట లాంటి విషయాలే కాక వారిరువురికి వివాహ యోగ్యత ఉన్నదా లేనిదా అన్నది తెలుసుకోవచ్చు. అంటే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. జీవితంలో వివాహం అన్నది ఒక మరుపురాని మనోహరమైన పండగ. జీవితం పరిపూర్ణత్వానికి ఇది ప్రథమ సోపానం. ఈ వివాహ యోగ ప్రారంభానికి ఎవరికైనా జాతకంలో శుక్రుడు ప్రతినిధి. వివాహం, సుఖం, సోయగాలు మొదలైనవి శుక్రగ్రహం యొక్క కారకత్వ ఆధిపత్య విశేషాలు. ప్రేమ విషయంలో పంచమ భావం, పంచమాధిపతి ఏకాదశ భావం, ఆ భావాధిపతి శుక్రుణ్ణి ప్రేరేపిస్తూ ఉంటాయి. ఒక యోగాన్ని పరిశీలించేటప్పుడు తత్సంబంధమైన కారకుణ్ణి, అధిపతిని నిశితంగా పరిశీలించినదే ఫలితాన్ని గ్రహించడం కష్టతరం. వివాహ విషయంలో కలత్రకారకుడైన శుక్రుణ్ణి మిగతా గ్రహాలతో గల పంచవిధ సంబంధాల రీత్యా పరిశీలిస్తే కొన్ని ముఖ్యమైన విషయాలు మనకి పొరలుగా విడిపోతూ ఉంటాయి. వీటిని ఆధారంగా చేసుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి. శుక్రుని యొక్క శుభస్థితి గ్రహంగా పరిశీలించేటప్పుడు జాతకంలో శుక్రుని శుభస్థితి గ్రహించడానికి సాధారణంగా పరిగణనలోకి తీసుకునే విషయ వివరాలు శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు, అంటే ఉచ్చ రాశిలో ఉన్నప్పుడు, సొంత నవాంశలో ఉన్నప్పుడు, సొంత దృక్కోణాల్లో ఉన్నప్పుడు, తృతీయ, చతుర్థ, అష్టమ వ్యయ భావంలో ఉన్నప్పుడు, గ్రహ యుద్ధంలోను, తన వక్ర సమయంలోను, చంద్ర భగవానుడితో ఎత్తి పొందినప్పుడు, రవికి ముందు ఉండే సమయాలలోనూ బలవంతుడై ఉంటాడని ఒక శాస్త్ర ప్రమాణం కూడా ఉంది. శుక్రగ్రహం రవికి దూరంగా ఉంటే సమయంలో ప్రసన్న కిరణులై ఉండి శుభ ఫలాల్ని ప్రసాదిస్తూ ఉంటాడు. అప్పుడు శుక్ర భగవానుడు నీచ రాశి అయిన కన్యయందు ఉన్నప్పుడు శుభఫలాన్నే ప్రసాదిస్తాడని శాస్త్ర ప్రమాణం. అదేవిధంగా శుక్రుడు పురుషుడి యొక్క జాతకాలకు
పురుష రాశాదులందు ఉంటేనే, స్త్రీల జాతకంలో స్త్రీ రాశులు ఎందు ఉంటేనే చెడు ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు స్త్రీ పురుష రాశులు అనగా సరి బేసు రాశులు గురు కుజులు వక్రించి ఉండగా ఆ గ్రహాలతో శుక్ర భగవానుడు కలిస్తే గురు కుజుల పాపత్వాన్ని హరించి శుభ ఫలితాలకి కారణాభూతుడవుతాడు. అదేవిధంగా బుధ శనులు వక్రగతిలో శుక్రుడితో చేరితే తన శుభత్వాన్ని కోల్పోతాడు. ఉదాహరణకి మనం మిథున రాశి స్థితి శుక్రుడు విజ్ఞానాన్ని కళల్ని కలిగిస్తాడు. వివిధ శాస్త్రాలలో విఖ్యాతుల్ని చేస్తాడు. చక్కటి రూపాన్ని, గుణ సంపదల్ని, దయాగుణాన్ని ప్రసాదిస్తాడు. అదేవిధంగా రాశికి శుక్రుడు స్వరూప స్వభావాలు మారుతూ ఉంటాయి. వివాహ విషయంలో ప్రధాన భూమిక శుక్ర భగవానుడిదే. ఆ తర్వాత సప్తమాధిపతి, వీటి తర్వాత ద్వితీయాధిపతి, ద్వాదశాధిపతులు. ఆయా భావాలు మిగతా గ్రహాల ఉనికిరీత్యా తమ ప్రభావాన్ని వివాహ విషయంలో కలిగి ఉంటాయి. కాబట్టి వివాహ విషయంగా శుక్రుణ్ణి సప్తమాధిపతిని, ద్వితీయాధిపతిని, ద్వాదశాధిపతిని పరిశీలించి వారి వారి ఉనికిల రీత్యా మిగతా గ్రహాలతో గల చతుర్విధ సంబంధాలను బట్టి నిర్ణయించవలసిన ఆవశ్యకత ఉంటుంది. ప్రప్రదంగా అంటే ముందుగా పురుష జాతకాన్ని బట్టి స్త్రీ ఆయుర్దాయాన్ని, స్త్రీ జాతకాన్ని బట్టి పురుషుడి యొక్క ఆయుష్ని గ్రహించాలి. వైవాహిక జీవితం ఎంతకాలం అనేది తెలుసుకోవాలి. సప్తమాధిపతి శుక్రుడు, బుధుడు, గురువు స్థితియతులను బట్టి భార్య లేదా భర్త ఆయుర్దాయాన్ని గ్రహించవలసిన ఆవశ్యకత ఉంటుంది. ఈ గ్రహాలు మిగతా గ్రహాలతో గల ఉనికి రీత్యా దిక్కలత్రాయోగాన్ని భంగం చేసి భార్య భర్తకు పూర్ణ ఆయుర్దాయాన్ని ప్రసాదిస్తారు. అదేవిధంగా ద్వితీయము కుటుంబమును, సప్తమము జీవిత భాగస్వామిని శాశ్వత సంబంధ సూచకములకు లాభభావాలను కూడా సంపూర్ణంగా పరిగణనలోకి తీసుకోవలసిన ఆవశ్యకత ఉంటుంది. మిగతా గ్రహాలు ఉనికిరీత్యా శీఘ్ర వివాహ ప్రాప్తి యోగాలను పరిశీలిస్తే చంద్రుడు, శుక్రుడు వృషభం, కర్కాటకం, వృశ్చికం, మీనం, ధనుస్సులందు ఉండగా మరియు ఈ రాశులు సప్తమ భావం అయినప్పుడు గురు భగవానుడు, శుక్ర భగవానుడు 2, 7, 11 భావాలు ఎందున్నప్పుడు గురుచంద్రులతో కలిసి 1, 5, 11 భావాల ఎందున్న చంద్రశుక్రులు కలిసి 1 అంటే లగ్నభావం, పంచమ భావం, దశమ భావం, లాభభావం అందు ఉంటే భావములందు ఉన్న చంద్రుడు లేదా శుక్రుడు శని భగవానుడి సంబంధం ప్రాప్తించగా వీరి శనికంతా బలవంతులైనప్పుడు లగ్న సప్తమాధిపతుల శుభస్థితి ఎతి నొందగా లగ్నాధిపతి నుండి సప్తమాధిపతి 5, 11 భావాలు ఎందును లేదా లగ్నాత్తు చంద్రలగ్నాత్తు శుభులు 2, 7, 11 భావాలందున్నప్పుడు 2, 7, 11 భావాలకు శుభగ్రహము ప్రాప్తింపగా లగ్న సప్తమాధిపతులు బలవంతులై సప్తమమునందు
శుభులు ఉండగా ఆయా భావములు శుభస్థానములు అయినప్పుడు మిగతా అన్యగ్రహముల సంబంధము రీత్యా ఈ గ్రహ సముదాయములు శీఘ్ర వివాహానికి కారణమవుతూ ఉంటాయి. సప్తమ భావంలో శుభగ్రహం ఉండి వేరొక శుభగ్రహ దృష్టి పడుతుండగా ఆ సప్తమ భావంలో ఉన్న శుభగ్రహానికి ఇరుపక్కల శుభగ్రహం ఉంటే చక్కటి జీవిత భాగస్వామి లభ్యమవుతారు. సప్తమాధిపతి శుభ నవాంశలో ఉండగా దశమాధిపతి బలవంతుడైతే రూపము గుణము అన్యోన్యత ఉన్న స్త్రీ పురుషుడికి, అటువంటి గ్రహ సముదాయం ఉన్న స్త్రీకి శుభప్రదుడైన భర్త సంప్రాప్తమవుతారు. జాతక చక్రంలో శుభగ్రహం ఒక్కటే స్వచ్ఛ క్షేత్రంలో కానీ, సొంత నవాంశలో కానీ లేదా శుభగ్రహ షష్టాంశలో ఉంటే పురుషుడికి రూపవతి, గుణవతి, అనురాగవతి అయిన కళత్రం లభిస్తుంది. అదే స్త్రీకి కనుక ఈ యోగం ఉంటే రూపవంతుడు, గుణవంతుడు, సౌశల్యవంతుడు అయిన భర్త దొరుకుతాడు. సప్తమాధిపతికి గురువు యొక్క దృష్టి కానీ, గురువుతో యతి కానీ ఏర్పడి లేదా శుక్రుడు కానీ సప్తమ భావం కానీ గురు సంబంధ ప్రేరణ సంబంధం కలిగితే అటువంటి జాతకుడికి రూపము గుణాలు కలిగి యవ్వనంలో ఉన్న కన్య అర్ధాంగిగా లభ్యమవుతుంది. అలాగే స్త్రీల విషయంలో ఎటువంటి లక్షణాలు ఉన్న వరుడు దొరుకుతాడు. అంటే అందరూ వివాహ యోగ్యత, వివాహ కళ్యాణ యోగం గురించి అడుగుతూ ఉంటారు. అంటే చాలామంది ఇటువంటి విషయాలు ప్రస్తావించరు. కానీ ఏమిటంటే మనం దేవాలయంలో పనిచేసే పురోహితుల దగ్గరకో ఎవరికో వెళ్ళి పాయింట్లు చూపించుకుంటాం. ఈ పాయింట్లు చూపించుకుని వివాహం చేసేస్తూ ఉంటాం. కొంతవరకు గృహస్థ జీవితంలో కలతలు అవి వస్తూ ఉంటాయి సర్వసాధారణంగా. కానీ అంటే తీవ్రమైన కలతలు ఏర్పడడం ఇవన్నీ గురించి ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అన్నీ చూసుకోవాలి, అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. అలా చూసుకుని నిర్ణయించుకోవడం అన్నది శ్రేయస్కరం అని భావనతో ఈ కళ్యాణ యోగం అనే వీడియో చేయడం జరుగుతోంది. దీని మీద మీ అభిప్రాయాలను నాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే వివాహ పొంతన కావలసిన వారు, అలాగే వ్యక్తిగత జాతకం కావలసిన వారు నన్ను ప్రత్యేకంగా సంప్రదించవచ్చు. దీంట్లో ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. కానీ వివాహ పొంతన అన్నది చెయ్యాలంటే సుమారుగా 3 or 4 hours టైం పడుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి. అంటే మీకు దగ్గరలో ఉన్న పండితుల్ని సంప్రదించి చేసుకుంటే నాకేం అభ్యంతరం లేదు. అదే నా ద్వారా మీకు కావాలనుకుంటే కనుక 3 or 4 hours అంటే ఒత్తిడిని బట్టి ఉంటుంది. ఒకరోజు లేట్ అవ్వచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ లేట్కి ఎవరు అంగీకరిస్తలేదు. వెంటనే అయిపోవాలి అన్ని పనులు. ఆ విధంగా చూస్తున్నారు. కాబట్టి సుమారు ఇవాళ పంపితే రేపు అన్నదానికి అవుతే కనుక పంపించవచ్చు. అభ్యంతరం ఉండదు. శుక్రుడు స్వక్షేత్రంలో ఉచ్చయందు ఉండగా, సప్తమాధిపతి శుభస్థానాలందును ఉండగా, బుధు భగవానుడు సప్తమందు ఉండగా, సప్తమాధిపతి శుక్రుని యొక్క యతి నొంది శుభస్థానాల యందును, సప్తమాధిపతి లాభమందుండి శుక్రుడు ద్వితీయమందు ఉండగా,
ఆ ద్వితీయ భావమునకు గురుదృష్టి ఉంటే అనుకూలమైన భాగస్వామి లభ్యమవుతారు. సప్తమాధిపతి ఏదైనా ఒక కేంద్రమందు ఉండగా ఏదైనా ఒక శుభగ్రహ దృష్టి పడుతూ శుభ నవాంశలో ఉండగా జాతకుడికి రూపవతి, గుణవతి, భూషితురాలైన భర్తకు ఆనందాన్ని, ఆప్యాయతను, అనురాగాన్ని అందించే స్త్రీ భారీగా లభిస్తుంది. ఇదే యోగం స్త్రీ జాతకంలో ఉన్నట్లయితే అనురాగం, ఆప్యాయత చూపించే వరుడు లభ్యమవుతాడు. ఇక సింహరాశి సప్తమై శుక్ర సంబంధ రాశులు వృషభం, తులలో సప్తమ భావాలైతే ఆ సప్తమంలో గురుడు ఉండగా సాంప్రదాయం అంటే ప్రీతి కలిగి భర్త పట్ల అనురాగవతిగా ఉండే కన్య పురుషుడికి, భార్య పట్ల అనురాగం చూపే వరుడు స్త్రీకి లభిస్తాడు. ఇదే యోగం తుల, ధనస్సులు అందు గురుడు ఉండగా ఆ గురుడు సప్తమాధిపతిని కానీ సప్తమ భావాన్ని కానీ వీక్షిస్తూ ఉంటే సప్తమ భావాధిపతి యొక్క దృష్ట్యా భర్త పట్ల అనురాగం చూపే కన్య పురుషుడికి, భార్యను ప్రాణాధికంగా ప్రేమించే భర్త స్త్రీకి లభ్యమవుతారు. శుక్ర భగవానుడు లగ్నమందుంది, లగ్నాధిపతి సప్తమ స్థానంలో ఉండగా లగ్న సప్తమాధిపతుల పరివర్తన ఉండగా గురు గ్రహ సంబంధరీత్యా అనుకూల భాగస్వామి లభిస్తాడు. ఈ యోగంలో బృహస్పతి యొక్క శుభాధిపత్యం ఉంది, శని సంబంధం ఉండకూడదు. పురుష జాతకమునందు చంద్ర శుక్రులు శుభస్థానగతులై మిత్రదృష్టి నొందగా స్త్రీ జాతకమునందు రవి కుజులు శుభస్థానములందుండి మిత్రదృష్టి నొందగా సప్తమాధిపతి యొక్క శుభత్వము చేత కానీ బృహస్పతి సంబంధం చేత కానీ భర్త పట్ల అనురాగంతో ఉండే కన్య భార్య పట్ల ప్రీతి కలిగి అన్యోన్యతకు ప్రాధాన్యమిచ్చే భర్త సంప్రాప్తమవుతారు. ఇటువంటి యోగం గల జాతకులు ఆదర్శవంతులుగా అన్యోన్యత కలిగి ఉంటారు. శుభగ్రహాలు జనన కాలమునందు లేదా లగ్న లేదా సప్తమ భావాల మధ్య ఉన్నను అనుకూలమైన భాగస్వామి లభించడమే కాక యుక్త వయసునందే వివాహం జరుగుతుంది. బల సంపన్నుడైన రవి భగవానుడు అంటే షడ్బలాల రీత్యా సప్తమాధిపతి మరొక శుభగ్రహంతో కలిసి ఉండి వేరొక శుభగ్రహ దృష్టి పడుతూ ఉంటే అటువంటి రవి నవాంశలో శుభస్థితులపై ఉంటే జాతకుడు త్యాగమయ్యి అయిన కన్య భార్య అవుతుంది. అలాగే స్త్రీకి త్యాగమయుడైన భర్త లభ్యమవుతాడు. చంద్రుడు కానీ శుక్రుడు కానీ సప్తమాధిపతి అయితే అటువంటి ఆ సప్తమాధిపతి వేరొక శుభగ్రహంతో కలిసిన లేదా ఆ సప్తమాధిపతి అయిన శుక్రుడు వారి వారి ఉచ్చ రాశుల్లో ఉన్న, మిత్ర రాశుల్లో ఉన్న లేదా మృదుఅంశలో అంటే షష్ఠాంశలో ఉన్న ఆ జాతకుడు భార్య పవిత్రురాలు, ఉన్నతమైన భావాలు కలిగిన స్త్రీ లభ్యమవుతుంది. స్త్రీ జాతకంలో గ్రహ సముదాయం ఉంటే పవిత్ర జీవితం గడిపేవాడు, ఉన్నతాశయాలు కలవాడు భర్తగా లభిస్తాడానికి అవకాశం ఉంటుంది. సప్తమాధిపతి మిత్రవర్గంలో కానీ తన ఉచ్చవర్గంలో కానీ బలవంతుడై ఉండగా ఆ సప్తమాధిపతి వేరొక శుభగ్రహం ఎత్తునుంది, మరొక శుభగ్రహ దృష్టి ఉంది, జాతకుడు భార్య సద్గుణ భూషణరాలు అవుతుంది. భర్తను అమితంగా అభిమానిస్తుంది.
స్త్రీకైతే సుగుణాభిరాముడు, భార్య పట్ల అమితామును అనురాగం చూపేవాడు భర్త అవుతాడు. సప్తమాధిపతి లగ్నాధిపతి కన్నా బలవంతుడై శుభగ్రహ దృష్టి కలిగి శుభ నవాంశలో ఉంటే పురుషుడి జీవిత సరళ కన్నా ఇంకా ఎంతో మిన్నగా ఉండే అమ్మాయి భార్య అవుతుంది. అదే స్త్రీల విషయంలో అయితే వారికన్నా ఎన్నో రెట్లు ఉన్నతుడైన పురుషుడు భర్తగా లభిస్తాడు. లగ్నాధిపతి కన్నా సప్తమాధిపతి బలరహితుడై శత్రుక్షేత్ర నవాంశలో ఉండి హస్తగతుడైతే నీచ గ్రహ దృష్టి పడ్డ సప్తమాధిపతి అయితే తన స్థితి కన్నా తక్కువ స్థితి కలిగిన కన్య భారీగా వస్తుంది. స్త్రీలకు ఈ విధంగా ఉంటే వారి స్థితి కన్నా తక్కువ స్థితిలో ఉన్న వరుడితో వివాహం అవుతుంది. వివాహాది శుభకార్యాలలో గురుసుర్గురుల ప్రాబల్యం విశేషమైనది. ఆ రెండు గ్రహాలు జ్యోతిష్యాచారులు మంత్రులని వ్యవహరించారు. వివాహ యోగానికి బలం చేకూరడానికి గురుజోక్యం అవసరమని, శుక్రుని విశేషాలు ఉత్కృష్టమని పూర్వాచార్యులు తెలియజేశారు. సాధారణంగా బుధ శుక్రులు సప్తమంలో ఉంటే వివాహం కావడం చాలా కష్టం. ఈ జాతకులు సాధారణంగా ఆజన్మ బ్రహ్మచారులై ఉంటారు. అయితే ఈ బుధ శుక్రులను భాగ్యాధిపతి కానీ గురువుడు కానీ చూస్తే ఎప్పుడో వార్ధక్యం వచ్చాక కానీ వివాహం కాదు. రకరకాల కారణాల వల్ల వివాహం జాప్యం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి యోగంలో పుట్టిన వారికి గురువు ఉపకారం చేస్తాడు. ఎందుకంటే ఈ జాతకులకు గురు మహాదశ కాలం దాకా వివాహం కాదు. లేకపోతే ఏ దశలోనైనా గురుని యొక్క అంతర్దశలోనే వివాహం జరగడానికి అవకాశం ఉంటుంది. శని భగవానుడు సప్తమాధిపతిగా దుష్టస్థానగతుడై ఆ జాతకుడికి వివాహం తొందరగా కాదు. కానీ ఈ జాతకాలు కొందరు చుట్టూ తిరుగుతూ కాలక్షేపం చేస్తారు. శని క్షేత్రాలైన మకరంలో కానీ కుంభంలో కానీ సప్తమాధిపతి ఉంటే ఆ సప్తమాధిపతికి ద్వితీయాధిపతి పాపత్వం పొందిన కుజగ్రహ దృష్టి పడితే ఆ జాతకుడు భార్య యొక్క దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి జీవించవలసిన పరిస్థితి ఉంటుంది. సప్తమాధిపతి పాపగ్రహాలతో కలిసి ద్వితీయంలో కానీ నవమ భావంలో కానీ లేదా దశమ భావంలోనన్న వేరొక శుభగ్రహం చూడబడిన నవాంశలో పాపక్షేత్రం ఉంటే సప్తమంలో పాపగ్రహం ఉంటే కూడా జాతకుడు పెళ్లి తర్వాత ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడు. ఈ విషయాలన్నీ కూడా వివాహానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు మాత్రమే. జాతకంలో యోగాలు అనేవి జీవితం మీద రకరకాలుగా ప్రభావాన్ని కలిగిస్తూ ఉంటాయి. యోగాల్లో కొన్ని స్థిర యోగాలు, కొన్ని తలంపుగా వచ్చే తలంపు యోగాలు ఉంటాయి. జాతకాన్ని పరిశీలిస్తే స్థిర యోగాలు తెలుస్తూనే ఉంటాయి. వైవాహిక జీవిత విషయంలో కొందరి జాతకాల్లో యోగాలు ఆశా నిరాశలు విషాదాలు ప్రసాదిస్తాయి. శుభంలో అశుభం, సుఖంలో కష్టం చవి చూపిస్తూ ఉంటాయి. సాధారణంగా ఇటువంటి విషాద సంఘటనలు ముఖ్యంగా కొన్ని ఉపగ్రహాల వల్ల జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా సప్తమంలో ఉంటే సాధారణంగా కొన్ని గ్రహాలు సప్తమంలో ఉంటే సాధారణంగా వివాహం కాదు. ఒకవేళ వివాహమైనా ఎంతో ఆలస్యం అవుతూ ఉంటుంది. అంటే దోంబర గ్రహం కానీ యూరేనస్ కానీ. స్త్రీ పురుష జాతకాల్లో సప్తమ భావాన్ని విచారించేటప్పుడు సప్తమంలో ఏవైనా గ్రహాలు ఉన్నట్లయితే ఆ గ్రహాల యొక్క ఫలితాలను నిర్ధారించేందుకు ఆ గ్రహాల యొక్క స్థితి యతి
దుర్యోగాది సంబంధాలు షడ్వర్గులందరున్న ఇతరాంశాల మూలాన ఫలితం ప్రభావితమవుతూ ఉంటుంది. అందుకే నీచకుజుడైన శని సంబంధం ఉన్న మకర లగ్నానికి సప్తమ భావమైన కర్కాటకంలో కుజశనులు ఇరువురు ఉంటే రూపవతి గుణవతి అయిన రూపవతి గుణవతి అయిన అమ్మాయి భారీగా లభిస్తుందని పూర్వాచార్యులు తెలియజేయడం జరిగింది. జీవితంలో సుఖం, సంతోషం, పరిపూర్ణత్వం అనేది భార్య లేదా భర్త యొక్క ఆధీనంలోని. అందుకే జ్యోతిష్య శాస్త్రరీత్యా స్త్రీ పురుష జాతకాలలో సప్తమ భావం భర్త లేదా భార్య స్థానం అయితే తదుపరి అష్టమం ఆయుష్, భాగ్యం కీర్తి, ఐశ్వర్యం దశమం, కృషి ఏకాదశం, సంపద లాభం ద్వాదశం, సుఖం. ఈ భావాలను దృశ్యభావాలు అన్నారు. భార్య లేక భర్త వైవాహిక జీవితం తద్వారా జీవన గ్రీష్మ తాపంలో చల్లటి శరధారల వణికించు శీతల వాయువులలోనూ వెచ్చదనాన్ని ఇచ్చునని మన ప్రాచీనులు వ్యాఖ్యానించారు. ఇది అంటే కళ్యాణ యోగానికి సంబంధించిన విషయాలు. ఈ విషయాల్లో పలువురికి పలు సందేహాలు కలగడం అన్నది చాలా వరకు జరుగుతూ ఉంటుంది. కుజదోషం, మాంగళ్యక దోషం ఇట్లాంటివి ఇవన్నీ జాగ్రత్తగా పరిశోధించి చెప్పడంలోనే జ్యోతిష్యుడి యొక్క ప్రజ్ఞ విజ్ఞత ఏర్పడుతుంది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. కాబట్టి ఈ విషయాల్ని వీక్షక మహాశయులు సహృదయ దృష్టితో ఆలోచించవలసిందిగా కోరుకుంటూ, ఏ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వందే దత్తం జగద్గురు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం నమస్తే హస్తో భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః.